గతంలో అమలు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు చేసి వీబీజీ రాంజీ పేరుతో పారదర్శకంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చిందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. స్థానిక క్వారీ మార్కెట్ బీజేపీ కార్యాలయంలో గురువారం ఎంపీ దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎంజీ నరేగాల చాలా అవకతవకలు జరిగాయన్నారు. ఇప్పుడు వాటిని నిరోధించి పటిష్టంగా 125 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు వీబీజీ రామ్జీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుబంధంగా చేసి ఆధునిక టెక్నాలజీతో పనులు శాశ్వత స్థాయిలో నిలిచిపోయేలా సమూల మార్పులు చేశారని వివరించారు. ఈ పథకం అమల్లో రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉండాలని ఉద్దేశంతో 60-40 రేషియోలో నిధులు వినియోగిస్తున్నారన్నారు. అవినీతి అక్రమాలను ఫిర్యాదు చేసేందుకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో కమిటీలు కూడా నియమించారన్నారు. ప్రతిపక్షాలు ఈ పథకంపై దుష్ప్రచారం మానుకుని స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లాలని కోరారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, పరివి రాధాకృష్ణ, కురగంటి సతీష్, మద్దిపాటి రజని, గుర్రాల వెంకట్రావు, వీర ఆంజనేయులు, తగరం సురేష్ బాబు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. అందేవి వేజెస్ రానటువంటి సందర్భంలో ఎవరికి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. పరిస్థితులు కూడా మనం అందరం చూసాం. కనుక వ్యవసాయ రంగం మీద భారం పడేటువంటి అవకాశం ఉన్న ఇంతకు ముందు ఉన్నటువంటి ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని పటిష్టంగా ఇవాళ ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష నేతలు ఏదో ఒకటి ఫాల్ట్ ఎత్తి చూపాలి. కాబట్టి వారు ఏమంటున్నారంటే, మీరు 100 రోజుల నుండి 125 రోజులకి ఈ యొక్క పనికి అదే వీబీజీ రామ్జీ పథకాన్ని మీరు దాంట్లో పొందుపరిచి పని దినాలు మీరు పెంచడం జరిగింది. మీరు దీంట్లో హామీ ఇస్తారా? 125 రోజులు మీరు ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇస్తారా అని అడుగుతున్నారు. ఇవాళ మేము వారిని అడుగుతున్నాం, మీరు చట్టం ఏమని చేశారు? 100 రోజులు ఖచ్చితంగా మేము ఉపాధి అందిస్తాము అని మీరు చట్టం చేసినా ఎక్కడైనా సరే మీరు సంపూర్ణంగా ఒక కుటుంబానికి 100 రోజులు అందివ్వగలిగారా? ఇవాళ దేశవ్యాప్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఆన్ అన్ యావరేజ్ సాలీనా ఒక కుటుంబానికి 50 నుండి 60 రోజులు మాత్రమే మీరు ఇవ్వగలిగారు. ఇవాళ 125 రోజులు పెంచడంతో ఖచ్చితంగా వీరికి పని దినాలు పెరుగుతాయే కానీ తరగవు అనేటువంటి విషయాన్ని మేము వారికి చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా 60-40 అని అంటున్నారు, రాష్ట్రాలు భరించగలవా అని చెప్పి అడుగుతున్నారు. వారికి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ చట్టం చేస్తున్నటువంటి సందర్భంలో 2006వ సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఓనర్షిప్ అనేది రాష్ట్రాలకి రావాలి అని అంటే రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి అని స్వయంగా వారు ప్రతిపాదించారు. మరి ఇవాళ దాన్ని మర్చిపోయి మా మీద అభాండం వేయటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది వారు కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి విషయం. అది మాత్రమే కాకుండా వారు ఏమంటున్నారు, వర్కర్స్ రైట్స్ని డైల్యూట్ చేశారు. ఇంతకుముందు డిమాండ్ డ్రివెన్గా ఉండేది, ఇప్పుడు డిమాండ్ అనేది మీరు తొలగించారన్నారు. లేదు, డిమాండ్ డ్రివెన్గానే ఉంటూ ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నామో దానికి కావలసినటువంటి